ఆడేద్దాం. అండ్ వచ్చేసారి మన ఫైనల్ రౌండ్ కి విన్నర్ ని డిసైడ్ చేసేటువంటి రౌండ్ అదే లక్ కిక్కు. ఈ ఫైనల్ రౌండ్ లక్ కిక్ చాలా ఉల్టా పుల్టా అయిపోతాయి స్కోర్స్. ఇప్పటి వరకు లీడ్ ఉన్న వాళ్ళు లీస్ట్ కి వచ్చేయచ్చు, లీస్ట్ లో ఉన్న వాళ్ళు లీడ్ కి వచ్చేసి విన్నర్ అయిపోవచ్చు. అండ్ అన్నపూర్ణ గారు మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి కదా, ఇచ్చేయండి. సుష్మా గారికి దగ్గర ఏమో స్కూటర్, లక్ష్మి గారి దగ్గర సైకిల్ అండ్ శాంతి గారి దగ్గర కారు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లక్కీ వీల్ మీ దగ్గర ఉంది. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ లక్కీ వీల్ ని అన్నపూర్ణ గారు తిప్పగానే అది ఎక్కడో ఒకటి ఆగుతుంది కదా. ఒకవేళ కార్ దగ్గర ఆగిందే అనుకుందాం, కార్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు మేము డైరెక్ట్ గా యాడ్ చేస్తాము. ఆ కార్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకొని పక్కన వాళ్ళకి ఇవ్వాలి. అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. అంతే. ఓకే, అంతే. అలా కాకుండా లాక్కోవడమే అంటే పక్కన వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి లాక్కోవచ్చు. నేను -20 అంటే నేను మైనస్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి నా దానిలో నుంచి. యాంకర్ చాయిస్ అంటే మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. మాలో తిప్పేయండి వీల్. ఇంకా కమాన్ స్టార్ట్ ద వీల్. కారు. వావ్, శాంతి గారు చూసారా అలా వస్తూ ఉంటాయి అంతే కాయిన్లు. మీరిచ్చారండి, థ్యాంక్ యూ. అన్నపూర్ణ గారికి ఇప్పుడు ఎన్ని కాయిన్లు వస్తాయో చూద్దాం. 80 మీకు యాడ్ అయిపోతాయి అన్నపూర్ణ గారు. శాంతి గారికి కూడా మీరు 80 యాడ్ చేయాలి ఇప్పుడు. ఆ 80 ఎక్కడి నుంచి తీస్తారు, ఎవరికి ఇస్తారు? 50 ఫ్రమ్ సాయి లక్ష్మి, 30 ఫ్రమ్ సుష్మా. ఫ్రెండ్ అన్నారు అందుకే 30 కదా, తన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా. 30. ఓకే సార్, అంటే లక్ష్మి ఫ్రెండ్ కాదు, ఫ్రెండే, కానీ తన లీడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పాయింట్స్ తీసుకోవచ్చు కదా. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. లీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ తీసుకోవచ్చు. మీరు ఏదంటే అది, మీరున్నారు నా వెనకాల. చాలా అంతే. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో అన్నపూర్ణ గారు కూడా ఉంటారు కాబట్టి లీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని పాయింట్స్ అయినా తీసేసుకోవచ్చు. ఓకే ఓకే, గుర్తుపెట్టేసుకున్నాం మరి. తప్పకుండా. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత? సాయి లక్ష్మి 50, సుష్మా 30. అండ్ ఆ 80 శాంతి గారికి యాడ్ చేసేద్దాము. 200 శాంతి గారు మీ స్కోర్. అండ్ అన్నపూర్ణ గారు 470. సూపర్. ఇంకా ఆమెను బీట్ చేయలేరు. కరెక్ట్. నా దానిలో పీకేయచ్చు, మిగతా ముగ్గురు ఉన్నారు. ఇంకా ఇప్పుడు జరగచ్చు. నెక్స్ట్ ఆడాల్సింది అయితే లక్ష్మి గారే, మీరే. బండి అన్నపూర్ణ గారికి, కారు సుష్మా గారికి, సారీ మై ఫేవరెట్ సైకిల్ ఏమో శాంతి గారికి. ఓకే, లక్ష్మి గారు తిప్పేయండి వెహికల్. వీలమ్మా, తిరగమ్మా, మంచి పాయింట్స్ ఇయ్యమ్మా. పాయింట్లు లాక్కోవడమే. ఎవరి దగ్గర నుంచి 20 కాయిన్లు లాక్కోవాలి అంతే. న్యాయంగా అయితే అన్నపూర్ణ దగ్గరే కదా తీసుకోవాలి. మీరు న్యాయంగానే తీసుకోండి, మిమ్మల్ని అన్యాయం చేయమని నేను చెప్పను అసలు. తీసుకో, లీడ్లు ఎవరు ఉంటే వాళ్ళే అంతే. -20 అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు సముద్రంలో చెంచా నీళ్లు తీస్తే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదే కదా. -20 అన్నపూర్ణ గారు అండ్ 20 లక్ష్మి గారికి యాడ్ చేసేయండి. లక్ష్మి గారు మీ స్కోర్ 300, మీరు 450. ఓకే, శాంతి గారు 200. ఇప్పుడు వీళ్ళు సుష్మా గారు తిప్పుతారు. సుష్మా గారు మీ స్కోర్ 250తో ఉన్నారు. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ కారు శాంతి గారికి, బైక్ ఏమో స్కూటర్ అన్నపూర్ణ గారికి, సైకిల్ లక్ష్మి గారికి. సుష్మా చెప్పండి. ఓకే, వీల్ తిరగమ్మా, నాకు మంచి మార్క్స్ ఇవ్వాలి నువ్వు. స్కూటర్ ఎవరి దగ్గర? స్కూటర్ అన్న. ఏంటో ప్రపంచం ఎటుపోతుందో. ఓకే, ఉత్సాహం దేనికో అర్థం కావట్లేదు. ఆవిడకే వస్తాయి కదా ఇప్పుడు, అందుకు. సో 50
కాయిన్లు మీకు వచ్చాయి. ఇప్పుడు మీకు 300 అయింది. ఇప్పుడు మీరు 50 ఆవిడకి కూడా ఇవ్వాలి. ఓకే, నా దాంట్లో ఏం మీ దాంట్లోంచి ఎందుకు ఇస్తారు? పక్కోళ్ళ దాంట్లో ఓకే ఓకే ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. ఓకే. సో 30 ఇవిడ దగ్గర నుంచి, సాయి లక్ష్మి గారి దగ్గర నుంచి, అండ్ 20 శాంతి గారి దగ్గర. శాంతి గారు ఇందాక వచ్చిన 20 ఇప్పుడు పోయే. -20 శాంతి గారు అండ్ -30 లక్ష్మి గారు అండ్ 50 అన్నపూర్ణ గారికి యాడ్ చేయండి. 500 నిండు కుండలా స్కోర్ చక్కగా. మీ అభిమానం. అంతే 500 అయిపోయింది మీ స్కోర్. ఇప్పుడు నెక్స్ట్ శాంతి గారు, ఇప్పుడు మీరే తిప్పాలి. ఫర్ సపోజ్ అన్నపూర్ణ గారు, నాకు ఈసారి కూడా సైకిల్ వస్తుందేమో. అదే వచ్చింది. నాకు చేంజ్ అయింది. నా బైక్ పుష్ప దగ్గరికి వెళ్ళింది. నాకు వచ్చింది. ఏమంటే ఫ్యూచర్ అంతా సైకిల్ దే అని జనాలు మాట్లాడుకుంటుంటే మీరు సైకిల్ వచ్చిందని ఏడుస్తారేంటండి? మహేష్ బాబా సైకిల్ తొక్కి సినిమాని సృష్టించారు. కాదండి, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు విన్ అయితే గనక, అంటే ఎలాగో అవుతారు ఆల్మోస్ట్. ఎటు చూసినా నా సైకిల్ పడిపోయింది. వద్దని పడేస్తారా మీరు? అలాగా తీసి పెట్టుకోండి పైన. బరువు అయిపోయిందా? ఫర్ సపోజ్ ఒకవేళ మీరు విన్ అయితే గనక ఓకే, మనం ఎవ్వరం చెయ్యొద్దు. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఆవిడ ఒక్కలు చేయాలి. అంతే. మీరు చూస్తానంటే ధైర్యంగా చేస్తా. నాకేం దొబ్బడే శుభ్రంగా చూస్తా. సెట్ లో ఉన్న వాళ్ళందరూ తడుచుకోకుండా ఏం పర్లేదు, మేము చూస్తాం. ఓకేనా? సరే, మీ సోలో పర్ఫార్మెన్స్ కావాలి మాకు ఆ పాటకి. సరే, మీరు steps చూపించాలి. మాకు ఇలాంటి స్టెప్లే కావాలి. ఓకే, అయ్యో, అన్ని ఒకవేళ క్రియేటెడ్ స్టెప్స్ కావాలి మాకు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎలాగో శాంతి గారు వీలు తిప్పాలి కాబట్టి లాస్ట్ ఒకసారి తిప్పేద్దాము, చూద్దాం. ఓకే, మీరైతే ఈలో ప్రిపేర్ అవుతూ ఉండండి. లోపల కొత్త కొత్త స్టెప్ నేర్పిస్తే వేస్తా. చెప్పండి. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. సైకిల్. ఎవరో ఏడిచారు సైకిల్ వచ్చిందో సైకిల్ వచ్చిందో సైకిల్ వచ్చిందో అని. చూడు, దానికి ఈక్వల్ అయ్యే స్కోర్ రావాలి అక్కడ. అప్పుడు అక్కడ మ్యాజిక్ జరగాలి. అదే జరగాలి. మ్యాజిక్ అంటే అంతే కదా, మ్యాజిక్ జరగాలి. చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అక్కడ. కాయిన్స్ అండి. సో శాంతి గారు మీకు 100. ఇప్పుడు ఆ 100 మీరు లక్ష్మి గారికి కూడా ఇవ్వాలి. ఎక్కడి నుంచి పీకేసి ఇస్తారు? ఇచ్చేయండి. అన్నపూర్ణ దగ్గర నుంచి 100 తెచ్చేసండి. అన్నపూర్ణ గారు -100. లక్ష్మి గారికి ఆ 100 యాడ్ చేయండి. 370 లక్ష్మి గారు మీ స్కోరు. 300 సుష్మా. 280 శాంతి గారు. అన్నపూర్ణ గారు 400తో స్టార్ వనిత.